ఇలా చిన్న చిన్న ఆదా అయితే చేసుకోవచ్చండి. ప్రతి ఇల్లాలు చేసుకోవచ్చు. చేసుకుంటూనే ఉంటారు కూడాను. నేను అయితే ఈ బయట బిర్యానీ ప్యాకెట్ పౌడర్‌లు అవి ఏమీ కూడా కొనను. ఇలా ఇంట్లో నేనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. ఇలా ఒకసారి చేసుకుంటే మనకి మాక్సిమం ఎలా లేదన్నా నెల రోజులు పైనే వస్తుంది. వీక్లీ ఒకసారి 2 టైమ్స్ అయితే వండుకుంటాను కాబట్టి. కొంచెం ఈ జాజిపత్రి, ఇవి నెక్స్ట్ యాలక్కాయలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయలు, లవంగాలు ఇవన్నీ వేసేసుకొని మిక్సీ ఆడేసుకుంటాను. కొంచెం జీలకర్ర, ధనియాలు కూడాను మిక్సీ ఆడేసి పౌడర్ అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఆల్రెడీ ఉండనే ఉంటుంది కదా ఎప్పుడు కూడాను. మనం అంటే మడి ఆచారాలు, పూజలు, పునస్కారాలు ఉన్నప్పుడు ఉల్లిపాయ వేయకుండా కూడా ఈ పౌడర్ వేసేసుకొని, బంగాళదుంప వేసేసుకొని అంతేనండి, బిర్యానీ చేసేసుకోవచ్చు. బఠానీ, క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ, క్యారెట్ కూడా వేసుకొని బీట్రూట్ చేసుకొని ఇవన్నీ చేసేసుకోవచ్చు. ఈవేళ నేనైతే కోకోనట్ రైస్ అయితే చేశానండి. ఈ విధంగాను బంగాళదుంప ప్లస్ పచ్చిమిర్చి అయితే వేసానంటే రైస్ అయితే సూపర్ వచ్చింది. ఇంట్లో వాళ్ళకి రైతా అయితే చేశాను. వారాలు లేనప్పుడు నేను తింటానండి. ఇవి మా ఇంట్లో చేసుకొని